స్థానిక సంస్థల ఎన్నికలను ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వం నిన్న ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి బీసీ సంఘాలు ఏమంటున్నాయో మనతో పాటు మాట్లాడడానికి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రకటన చేసింది, ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు తాము వెళ్ళబోతున్నట్టు చాలా క్లియర్ కట్గా ఏదైతే అనౌన్స్మెంట్ చేసింది, దీనికి సంబంధించి మీరేమంటారు? నిన్న రాత్రి మధ్యరాత్రి కాడ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మీకు ఎందుకంత భయం అని అడుగుతున్నా. బీసీలను నమ్మించి ఎన్ని రోజులు మోసం చేస్తారు? 2 సంవత్సరాలుగా అదిగో 42%, ఇదిగో 42% అన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఏ పద్ధతిని నిర్ణయం తీసుకుంటారు? పోరాడే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని వంగబెట్టి ఇవాళ రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఏ విధంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పెడతామంటారు? వాళ్ళు చెప్పే కారణం ఏంది? 3,000 కోట్ల నిధులు ఆగిపోతాయి, 3,000 కోట్ల నిధుల నుంచి ఇవాళ ఆ నిధుల కోసమే ఎన్నికలు పెడతామంటారు. ఇక్కడ 3,000 కోట్ల నిధులు కాదు, 3 కోట్ల మంది బీసీలను ఒక ఆకాంక్షను గౌరవించాలి. 2,40,000 కోట్ల కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్ల ఎంత శాతం? 1% నిధుల గురించి బీసీలను రాజకీయంగా బలి చేస్తారా? బీసీలను నమ్మించి గొంతుకు వస్తారా? బీసీలు అంటే అంత మీకు చులకనా? మరి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చేతగాంది ఏ విధంగా మీకు హామీ ఇచ్చిర్రు అప్పుడు తెలియదా? అప్పుడు మీరేమైనా హిమాలయ పర్వతాల సాధువులు ఎక్కువ ఉన్నారా, సన్యాసులు ఎక్కువ ఉన్నారా? అప్పుడు మీకు కనీసం 42% రిజర్వేషన్లు ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నప్పుడు బీసీల ఓట్లు వేయించుకున్నప్పుడు ఇది తెలియదు. బీసీలను నమ్మించి 2 సంవత్సరాలుగా అదిగో చట్టం చేస్తున్నాం, ఇదిగో బిల్లు పెడుతున్నాం అని చెప్పారు. చట్టం బిల్లు చేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు చేయరు అంటే ఇందులో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఇవాళ ఈ ప్రభుత్వాలు పారిపోవడానికి 2 పార్టీలు కారణం. బీసీలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. నిన్న క్యాబినెట్ మీటింగ్ సమావేశం ప్రారంభం కాకముందే ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన 4 గంటల్లోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నోట ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు పెడతామంటారు. మరి సర్పంచ్ ఎన్నికలకు పెట్టాలంటే 42% ఏ క్రైటీరియా అని అడుగుతున్నా. 42% ఎట్లిస్తారు? తెలంగాణలో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కులగణన జరగాలి, కులగణన ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నాడు. మరి రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని మీరు కూడా ధిక్కరిస్తారా? రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్నప్పుడు తెలంగాణలో బీసీ కులాల జనాభా 56.36% తేలింది. ఒకవేళ మీరు కనుక పార్టీ పరంగా ఇస్తే 56% సీట్లు ఇస్తామనన్నా చెప్పాలి. 42% ఎట్లు ఇస్తారు? 42% రిజర్వేషన్లు ఇవ్వడం అంటే తెలంగాణలో బీసీలను మరొకసారి సర్పంచులు రాకుండా ఇలా అణచివేయడంలో భాగంగానే వాళ్ళని సర్పంచ్ స్థాయిలోనే ఆ గ్రామ స్థాయిలోనే అణచివేయాల కుట్రలో భాగంగానే మీ పోరాటం ఎలా ఉండబోతుంది అంటారు? 100% అగ్గి పుట్టిస్తాం రేపటి నుంచి. మేము ఇప్పటికే బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ చేసినాము, అదేవిధంగా శాంతియుతంగా ధర్నాలు చేసినాము, దీక్షలు చేసినాము, అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని పోరాటాలు చేసినాము అన్ని పోరాటాలు చేసినాం. రేపటి నుంచి మెరుపు ధర్నాలు చేస్తాం, మెరుపు ఆందోళనలు చేస్తాం. ఎక్కడికక్కడ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగానే చేస్తాం, చట్టం లోపే చేస్తాం. ఎక్కడ కూడా చిన్న ఈ లా అండ్ ఆర్డర్ వైలేషన్ చేయకుండా ప్రజాస్వామ్యం రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకొని మేము పోరాటం చేస్తాం. అయితే పార్టీ పరంగా 50% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, దీనికి సంబంధించి మీరేమంటారు? పార్టీ పరంగా ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50% ఇస్తామని చెప్పలే, 42% ఇస్తామని చెప్పాడు. 42% ఏ విధంగా ఏ క్రైటీరియా తోటి ఇస్తావు? 42 జనాభా 60% అని తెలంగాణ తెలిస్తే 42% ఎట్లు ఇస్తావు? ఇవాళ ఇచ్చినట్టే ఇచ్చి ఈ 42% ఇస్తామని చెప్తావు. మీ క్షేత్రంలో మీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మంత్రులు ఇస్తారా? ఎమ్మెల్యేలు ఇస్తారా? 43 మంది రెడ్లు ఉన్నారు, రెడ్డి ఎమ్మెల్యేలు బీసీలకు సర్పంచ్ సీట్లు ఇస్తారా? ఇలా మీరు ఎట్లా నమ్ముతున్నారు? కాబట్టి ఇక్కడ మాకు కావాల్సింది జనాభా దామాస్ ప్రకారం వాటా, అది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వాటా కావాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ మొదటి వారం నుంచి జరుగుతున్నాయి. అక్కడ కొట్లాడమని చెప్పినాం, అక్కడ ఒక ఇండియా కూటమి నుంచి కొట్లాడమని చెప్పినాం. అది కొట్లాడడం చేతగాక
అది మేము ఎన్నికలకు పోతున్నాం, ఏ విధంగా ఎన్నికలకు పోతున్నాం? మార్చిలో నిధులు మురిగిపోతే మరి నవంబర్లో ఎందుకు ఇన్ని ఎన్నికలు పోతున్నట్టు? ఇంకా 4 నెలలు ఉంది కదా సమయం. అసలు ఈ డిసెంబర్లో పార్లమెంట్ జరుగుతుంది. ఆ పార్లమెంట్లో ముందుగా కొట్లాడు. ఆ పార్లమెంట్లో కొట్లాడి కాకపోతే కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అప్పుడు ఆలోచన చేయి. డిసెంబర్ పార్లమెంట్ అయిపోయింది, డిసెంబర్ 20 తర్వాత పార్లమెంటు ముగుస్తుంది. డిసెంబర్ 20 తర్వాత మీరు మీటింగ్ పెట్టి మరి ఈ పార్లమెంట్లో ఈ చట్టం కావడం లేదు, అదేవిధంగా కోర్టులు కూడా ఇట్లా వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నాయి. అప్పుడు ఏం చేద్దామని బీసీ సంఘాలతో చర్చలు చేయి, మేధావులతో చర్చలు చేయి, అఖిలపక్ష సమావేశం పెట్టు. అప్పుడు మేము ఏం చేయాలనేది చెప్తాం కదా. నీకు నువ్వే ఇలా ఒక దోషిగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోషిగా తేలిపోయినావు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లకు తప్ప ఇలా బీసీలకు సామాజిక న్యాయం లేదని తేలిపోయింది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇష్యూల వారీగా పోరాటం చేస్తాం. అనుకోవచ్చు కొంతమంది సోషల్ మీడియాలో మన జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ మద్దతు తెలుపుతామని, అది ఇష్యూ బేస్డ్గా ఫైట్ ఉంటుంది మాది. అక్కడ అగ్రకులాల మధ్యన ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తుంది కాబట్టి మద్దతు ఇచ్చాను. ఇక్కడ జాతి సమస్య, ఇక్కడ జాతి అస్తిత్వానికి అన్యాయం జరిగినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో బొబ్బిలి లెక్క ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. మా ఉద్యమం ఆపేది లేదు. ఇంకా 100 శక్తి రేటుతోటి ఇలా ఈ కిషన్ రెడ్డి గారి భాగవతం, రేవంత్ రెడ్డి గారి భాగవతం విప్పి ఈ బీసీ సమాజానికి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ బీసీలకు 42% ఇవ్వకుండా మోసం చేసిపోతారని చెప్పి మేము ఈ బీసీ సమాజం ముందు మేము నిలబెడతాం, దోషిగా నిలబెడతాం వాళ్ళని. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి తమ పోరాటం తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్టు గ్రామాన పోరాటాన్ని చేస్తామనేది కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేంద్రతో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.